హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో పచ్చదనం అనేది కేవలం అలంకారమే కాదు. అది మన మనసుకు ఒక శాంతి, మన ఇంటికి ఒక జీవం, ప్రతి ఉదయానికి ఒక ఉత్సాహం. ఇవాళ నేను మా ఇంట్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌ని నాటుతున్నాను. అయితే నర్సరీ నుంచి కొన్ని ప్లాంట్స్‌ని తెచ్చుకున్నాను. అవన్నీ ఈరోజు నేను మా ఇంట్లో ఆహ్, మట్టి అంతా తీసి ఈ ప్లాంట్స్‌ని నాటబోతున్నాను. సో, మా ఇంట్లో లివింగ్ రూమ్‌లో ఒక 2 పెద్ద పాట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 15 ఇంచ్ పాట్స్ అవి. సో, వాటిలో ఇంతకుముందు పెట్టిన ప్లాంట్స్ అన్నీ తొందరగా చచ్చిపోవడం, ఊరికే వాటిని చేంజ్ చేయడం అవుతుంది. అయితే ఏంటి రీజన్ అని అనుకోని ఆ మట్టిని మొత్తం తీసేయాలనుకున్నాను. ఇంకోటేంటంటే ఈ పాట్స్‌కి కింద అవుట్‌లెట్స్ లేవు. సో, దానివల్ల ఏంటంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ మట్టి అంత సాఫ్ట్‌గా అయిపోతుంది. సో, ఎప్పుడైనా మనం మొక్కల్ని నాటినప్పుడు వాటర్ అనేది ఎక్కువగా పాట్‌లో ఉండిపోతే రూట్స్ కుళ్ళిపోతాయి. సో, రూట్స్ కుళ్ళిపోతే ప్లాంట్ పెరగదు. సో, అందుకే మట్టిలో ఎక్కువ వాటర్ రిటెన్షన్ అనేది ఉండకూడదు. సో, ఈ మట్టిని కొంచెం బెటర్‌గా చేద్దామని నేను దీంట్లో కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్‌ని కలిపాను. సో, కోకోపీట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇది సాయిల్‌ని కొంచెం లూజ్‌గా చేస్తుంది. అండ్ వాటర్ ఏదైతే మనం వేస్తామో అది ఈజీగా కిందికొచ్చేస్తుంది. అండ్ వర్మీ కంపోస్ట్ వల్ల ప్లాంట్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందులో ఉంటాయి. సో, మనం వర్మీ కంపోస్ట్ ఎప్పుడూ మట్టిలో కలిపే ప్లాంట్స్‌ని పెట్టాలి. సో, ఈ ఈ ఇవన్నీ కలిపేసి నేను మట్టిని ఆహ్, కొంచెం న్యూట్రియంట్ రిచ్‌గా చేసి అప్పుడు ఈ 2 పాట్స్‌లో ప్లాంట్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. సో, మట్టినంతా ఇలా మోడిఫై చేసి అప్పుడు ఈ ప్లాంట్‌ని పెట్టాను. సో, ఈరోజు నేనిక్కడ పెట్టిన ప్లాంట్ నేమ్ వచ్చేసి అగ్లనిమో. సో, ఇది ఒక మంచి ఇండోర్ ప్లాంట్. దీని లీవ్స్ చాలా లాంగ్‌గా ఉంటాయి. గ్రీన్ అండ్ ఆహ్, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్‌లో ఇలా ఉంటుంది. సో, ఈ లీవ్స్ ఇంత లాంగ్‌గా ఉండడం వల్ల మనం ఎక్కడ కార్నర్‌కి పెట్టినా కానీ మంచి లుక్ ఇస్తుంది. సో, ఈ ప్లాంట్‌ని నేను పెడుతున్నాను. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి పీస్ లిల్లీ ప్లాంట్ కూడా పెట్టాను. సో, అది మీకు లాస్ట్‌లో చూయిస్తాను. ఒక్కొక్క మొక్కను పట్టుకొని ఆ మట్టి సువాసనను ఆరాటంగా పీలుస్తూ ఉంటే, ఒక్కొక్క రూమ్‌లో ఒక ప్రాణం నింపుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో, పూర్వకాలంలో మనం ఆహ్, మట్టితో ఆడుకునేవాళ్ళము. వర్షం పడినప్పుడు ఆ మట్టి నుంచి వచ్చే సువాసన ఎంత బావుంటుందో. సో, మట్టిని అలా కలుపుతూ ఉంటే నాకు అదే ఫీలింగొచ్చింది. యాక్చువల్లీ చాలా మంచి ఫీలింగొచ్చేసింది. అయితే ఇలా మట్టిని నేను ఆహ్, ఈ వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్‌తో కలపడమే కాదు, యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను కూడా. యూజువల్లీ నాకు పాటరీ అంటే కూడా చాలా ఇష్టం. సో, ఇదేదో నేను పాటరీ కోసం మట్టిని మిక్స్ చేస్తున్న ఫీలింగ్ నాకొచ్చింది. చాలా హాయిగా, హ్యాపీగా అనిపిచ్చింది. మొక్కలు నాటడం అంటే కేవలం ఒక హాబీ కాదు. అది ఒక ఆత్మిక ప్రయాణం. ప్రతి మొక్క పెరుగుతూ ఉంటే మనలో కూడా ఒక మార్పు వస్తుంది. అనంతమైన ఓపికను నేర్పిస్తుంది. నిశ్శబ్దానికి, ప్రకృతికి మనలో చోటు చేస్తుంది. ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల మన ఆక్సిజన్ లెవెల్స్‌ని అది పెంచి మన చుట్టూ ఉన్న ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తుంది. సో, చాలా ఇండోర్ ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫికేషన్‌కి యూజ్ అవుతాయి. అందులో మెయిన్‌గా వచ్చేసి స్నేక్ ప్లాంట్, జేడ్ ప్లాంట్, పీస్ లిల్లీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్‌ని అది పెంచుతుంది. సో, ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇండోర్ ప్లాంట్స్ మనకి చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉండడమే కాదు, వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ లేవగానే ఈ చెట్లను చూడగానే మనసుకి ఏదో ఉల్లాసంగా, ఉత్సాహంగా మనకనిపిస్తుంది. బయటపడని ఏదో ఒక ప్రపంచం నుంచి కొత్త తీరానికి తీసుకెళ్ళే మార్గాన్ని ఈ చెట్లు మనకి చూయిస్తూ ఉంటాయి. ఈరోజు నేను నాటిన ప్రతి మొక్క నా ఇంట్లో ఒక కొత్త జీవన శక్తిగా మారుతుంది. ఇది ఎదిగే కొద్దీ నేను కూడా ఎదుగుతాను. వాటితో కలిసి జీవించాలనిపిస్తుంది. అండ్ నర్సరీ నుంచి తెచ్చిన ఇంకొన్ని ప్లాంట్స్‌ని నేను బాల్కనీలో ప్లాంట్ చేస్తున్నాను. సో, నేను ఈ ప్లాంటేషన్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:00 అయితే ఇప్పుడు చీకటయిపోయింది. సో, ఇండోర్ ప్లాంట్స్
పెట్టడానికే నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. ఆ మట్టినంతా తీసి, కలిపి పెట్టడానికి. అండ్ బాల్కనీ ప్లాంట్స్‌కొచ్చే వరకు ఆల్మోస్ట్ చీకటయిపోయింది. కానీ ప్లాంట్స్‌ని అదే రోజు పెట్టేయాలి. నెక్స్ట్ డేకి పాడైపోతాయని నేను ఎక్స్‌ట్రా టైమ్ తీసుకొని మరి వీటిని ప్లాంట్ చేశాను. సో, బయట ప్లాంట్ చేసిన ప్లాంట్స్ వచ్చేసి ఇది సంపంగి చెట్టు. సో, సంపంగి పువ్వు చాలా మంచి స్మెల్ ఉంటుంది. వైట్ కలర్‌గా చాలా గుబురుగా ఇవి వస్తాయి ఈ పూలనేవి. అండ్ బాల్కనీలో పెట్టిన ఇంకొక చెట్టు వచ్చేసి రోజ్ ప్లాంట్. సో, ఈ రోజ్ ప్లాంట్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు నర్సరీలో చూడగానే. సో, అది నేను తెచ్చేసుకున్నాను. యాక్చువల్లీ రోజ్ ప్లాంట్స్ ఏంటంటే ఎన్ని సార్లు పెట్టినా అది పాడవుతూ ఉందండి. సో, ఇది మా ఇంట్లో ఉన్న పాత రోజ్ ప్లాంట్. ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ కాడలు మిగిలిపోయాయి. సో, ఈ రోజ్ ప్లాంట్‌ని తీసేసి నేను కొత్తది మళ్ళీ ఇక్కడ నాటాను. సో, చూడాలి ఇది ఎన్ని రోజులు హెల్తీగా ఉంటుందో. వీటితో పాటు నేను కొన్ని స్పైడర్ ప్లాంట్స్ కూడా తెచ్చాను. ఇవి చూడ్డానికి చాలా గ్రీన్‌గా, హాయిగా అనిపిస్తుంది. చూడగానే మంచి లుక్ వస్తుంది మన బాల్కనీలో. సో, నేను ఒకే పాట్‌లో ఇది లాంగ్ పాట్ అండి. రెక్టాంగిల్ షేప్‌లో ఉంటుంది. సో, అందులో నేను 2 స్నేక్ ప్లాంట్స్‌ని పెట్టేశాను. అండ్ మార్నింగ్ లేచి చూసే వరకు ఇదండి లుక్. సో, లేవగానే చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ చూసినా గ్రీన్‌గా అనిపించింది. సో, ఇవన్నీ ప్లాంట్స్‌ని బాగా ఆర్గనైజ్ చేసి పెట్టాను. అండ్ ఇవొచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. సో, ఇలా ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎంత సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తదంటే ఏదో ఎప్పటినుంచో మనం చేయాలనుకున్న పనిని ఒకటి చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, అలా కొత్త ప్లాంట్స్ తెచ్చి నాటినప్పుడు అంతే సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. అండ్ అవి పెరిగినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో, మీకు కూడా చెట్లంటే ఇష్టమా? సో, మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ప్లాంటేషన్ చేస్తూ, గార్డెనింగ్ చేస్తూ మీ మైండ్‌ని రిలాక్స్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.